నిజాంలు హైదరాబాదును 2 శతాబ్దాల పాటు పాలించారు. హైదరాబాదులోని అనేక చారిత్రక ఘటనల్లో కీలక పాత్ర పోషించారు. 1724 నుంచి 1948 వరకు హైదరాబాదులో వీరి జైత్రయాత్ర కొనసాగుతుందని చెప్పచ్చు. భారతదేశంలో అత్యంత నివసించదగిన సంపన్నమైన నగరాల్లో హైదరాబాద్ ఒకటి. భారతదేశంలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న హైదరాబాద్ తెలంగాణ రాజధాని. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి చెందుతున్న ఐటీ పరిశ్రమ, తక్కువ నేరాల రేటు కలిగి ఉంది. అయితే దాదాపు 200 సంవత్సరాల పాటు హైదరాబాద్ సంస్థానానికి హైదరాబాద్ రాజధానిగా కూడా ఉంది. ఒక్కో రాజు ఒక్కో రీతిగా హైదరాబాద్ని పాలించారు. వారిలో 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్, 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్లు మాత్రం నీటి పారుదలపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. అందులోనూ 7వ రాజు ఎంతో టాలెంటెడ్ ఉన్న నవాబ్ అలీ నవాజ్ జంగును రాజ్య ప్రధాన ఇంజనీర్గా నియమించాడు. దాంతో ఆయన హయాంలో నీటి పారుదల చెప్పుకోదగ్గ విజయం సాధించింది. అప్పటికే ఉన్న చెరువులతో పాటు కాలువలకు, ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున మరమ్మతులు చేయించడంతో పాటు కొత్త వాటిని నిర్మించారు. 1810లో పాలించిన 3వ నిజాం రాజు సికిందర్ జూ ప్రధానమంత్రి మీర్ ఆలం హైదరాబాద్ నగరంలో మీర్ ఆలం ట్యాంకును నిర్మించాడు. ఆ ట్యాంకు ప్రస్తుతం నెహ్రూ జూ పార్క్ కోసం నీటిని సరఫరా చేస్తుంది. అలాగే 1905లో మెదక్ జిల్లా గన్పూర్ దగ్గరలోని మంజీరా నదిపై గన్పూర్ ఆనకట్ట నిర్మించారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం 21,625 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. అదే సంవత్సరంలో నల్గొండ జిల్లా నెమలి కల్వ గ్రామంలో మూసీ నదిపై అసఫ్ నహర్ అనే ప్రాజెక్ట్ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 15,245 ఎకరాలకు సాగునీరు అందుతుంది. 1927 సంవత్సరంలో ఉస్మాన్ సాగర్, గండికోట, హిమాయత్ నగర్లను 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కట్టించాడు. 1908లో మూసీ నదికి భారీగా వరదలు రావడంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లింది. దానిని దృష్టిలో పెట్టుకొని ఆ నీటిని హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చడానికి ఉపయోగపడాలని అనుకున్నారు. దాంతో నగరానికి 20 కిలోమీటర్ల ఎగువన మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ నిర్మించాడు. మూసీ ఉపనది అయిన ఇషా నదిపై తన పెద్ద కుమారుడైన హిమాయత్ అలీ ఖాన్ పేరిట 1927లో హిమాయత్ సాగర్ను సైతం నిర్మించారు. ప్రస్తుతం ఈ 2 ప్రాజెక్టులే హైదరాబాద్ మహానగర ప్రజలను దాహార్తి తీరుస్తున్నాయి. ఇక 1924, 1929 మధ్య కాలంలో నిజామాబాద్ జిల్లా బోధన్ తాలూకాలో బెలాల్ ప్రాజెక్టు నిర్మించారు. 128,000 వ్యయంతో దీనిని కట్టారు. 1,265 ఎకరాలకు సాగునీరు అందించడమే దీని లక్ష్యంగా దీనిని కట్టారు. అదే జిల్లాలోని పోచారం గ్రామంలో 1922లో ఆలేరు ఉపనదిపై 34 లక్షలతో 1,300 ఎకరాలకు ఆయకట్ట లక్ష్యంగా పోచారం రిజర్వాయర్ నిర్మించారు. 1924లో మెదక్ జిల్లాలోని రాయంపల్లిలో 3 లక్షల వ్యయంతో 1924లో రాయంపల్లి రిజర్వాయర్ కట్టారు. ఇక నందికొండ నాగార్జున సాగర్ ప్రాజెక్టును ముందుగా కృష్ణా నదిపై నందికొండలో నిర్మించాలని అనుకున్నారు. ఇందుకు 7వ నిజాం మీర్ ఉస్మాన్ ప్రముఖ ఇంజనీర్ జాఫర్ అలీతో కలిసి ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎక్కువ నీరు తెలంగాణకు వచ్చేలా ప్రయత్నాలు సాగాయి. కానీ ఆ తదుపరి కేఎల్ రావు ఆధ్వర్యంలో నందికొండ ప్రాజెక్టును దిగువన తీసుకెళ్లి 2 అంతుల నీళ్లు ఆంధ్రాకు వెళ్లేలా చేశాడు. ఇక నిజాం హయాంలోనే నిజాం సాగర్ ప్రాజెక్టు, పాలేరు ప్రాజెక్టు, వైరా ప్రాజెక్టు, సింగభూపాలం రిజర్వాయర్, మానేరు రిజర్వాయర్, డిండి ప్రాజెక్టు నిర్మాణం అయ్యాయి. ఇండియాలో స్థానిక సంస్థలను కూడా బ్రిటిష్ హయాంలోనే ప్రవేశపెట్టారు. 1884లో లార్డ్ రిప్పన్ అమలు చేయగా ఆ ప్రభావం నిజాం రాజ్యంపై పడడంతో నిజాం రాజు 1888లో దస్తూర్ ఉల్ అమల్ చట్టాన్ని జారీ చేశారు. ఇది 1889లో అమల్లోకి వచ్చింది. ఈ చట్ట ప్రకారం సెంట్రల్ బోర్డ్, జిల్లా బోర్డ్, తాలూకా బోర్డులు అమల్లోకి వచ్చాయి. అరవముడి అయ్యంగార్ కమిటీ సూచన మేరకు 1000 నుంచి 5000 జనాభా కలిగిన గ్రామాల్లో
1942 చట్టాన్ని అనుసరించి గ్రామ పంచాయతీల వ్యవస్థను ఏర్పాటు చేశారు. పంచాయతీ సభ్యులు సర్పంచ్ను నామినేటెడ్ పదవిలో తహసీల్దార్ ఇచ్చిన లిస్టు ప్రకారం తాలూకా లేదా జిల్లా అధికారి నామినేటెడ్ చేస్తాడు. కాగా వీరి పదవి కాలం అప్పుడు 3 సంవత్సరాలు మాత్రమే ఉండేది. ఇక వైద్య సదుపాయాల విషయానికి వచ్చేసరికి 1846లో హైదరాబాద్లో ఉస్మానియా మెడికల్ హై స్కూల్ నిర్మించారు. 1927లో అది మెడికల్ కాలేజీగా అప్గ్రేడ్ అయింది. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలను 1908లో అమీర్పేటలోని విశాలమైన ప్రదేశంలో నిర్మించారు. జనరల్ హాస్పిటల్ను 1938లో అఫ్జల్గంజ్లో 7వ నిజాం నిర్మించాడు. దీనిని ఉస్మానియా జనరల్ హాస్పిటల్గా మార్చారు. ఆసియాలోనే అతిపెద్ద హాస్పిటల్ కూడా ఇది. 7వ నిజాం కోడలు ప్రిన్స్ నీలోఫర్ జ్ఞాపకార్థం నీలోఫర్ హాస్పిటల్ నిర్మించారు. నిమ్స్ కూడా మొదట్లో నిజాం నవాబ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగింది. హాస్పిటల్లో ఉన్న భూభాగమంతా కూడా నిజాం నవాబ్దే.